హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే ఇప్పటివరకు బులియన్ ఆల్జీబ్రాలో చాలా కాన్సెప్ట్స్ చూసామండి. అండ్ నాండ్ గేట్, నార్ గేట్ ఏంటి, ట్రూత్ టేబుల్స్ని ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, బులియన్ ఆల్జీబ్రా సింప్లిఫికేషన్ చాలా చాలా చూసాం కదా. ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఓపి ఏంటి అండ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ రూల్ ఏంటి అండ్ పిఓఎస్ ఏంటి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్తాను. అండ్ ఒక్కసారి చూస్తే మీకు అర్థమయ్యే విధంగా చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం కంపల్సరీ లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఓపి అంటే ఏంటిది అని అంటే మనకి నేమ్లోనే ఉందండి. ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ రూల్. ఈ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ రూల్ని ఎప్పుడు యూస్ చేయాలి? యాక్చువల్గా సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మీకు అర్థం కావడానికి ఈ 2 వేస్లో సింపుల్గా రాశాను చూడండి. ఎస్ఓపి అంటే ఏంటి అంటే ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్ టర్మ్స్ సమ్ముడ్ టుగెదర్. గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్ టర్మ్స్ సమ్ముడ్ టుగెదర్ అంటే గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్ టర్మ్స్ అంటే ఇప్పుడు ఏబి ఉందండి, బీసీ ఉంది అండ్ సిఏ ఉంది. ఇవి గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్ టర్మ్స్. వీటిని ఏం చేయాలి? సమ్ముడ్ టుగెదర్ అంటే కలిపి యాడ్ చేయండి. ఏబి, బీసీ, సిఏ. దిస్ ఇస్ అ ఎస్ఓపి. అంటే మీరు ఇండైరెక్ట్గా సమ్ అంటే ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు ఆన్ మల్టిపుల్ ప్రోడక్ట్ టర్మ్స్. అంటే అండ్ ఆపరేషన్ తీసుకున్నాక వచ్చినటువంటి ఈ ప్రోడక్ట్ టర్మ్స్కి మీరు ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి సమ్ చేస్తే వచ్చేదే దాన్నే మనం ఎస్ఓపి అంటాం. ఎందుకు ఎస్ఓపి యూజ్ చేస్తాము? రిప్రజెంట్ ఫంక్షన్ని మనం జనరల్గా కొన్ని వేస్లో రిప్రజెంట్ చేస్తాం, రైట్? అది దానికి ఒక టైప్ ఆఫ్ ఫామ్ అనండి. దిస్ ఇస్ ద ఎస్ఓపి. యాక్చువల్గా ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్, అవునా? మరి దీన్ని ఎక్కడ వాడాలి అనేది కూడా చెప్తాను చూడండి. సపోజ్ నేను ఏంటిది సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ఏబి, బీసీ, సిఏ అది ఈ సిఏ బార్ తీసుకొని సమ్ ఈ ప్రోడక్ట్ వీటికి నేను సమ్ చేశాను. ఎస్ఓపి అంటే ఏమంటున్నాను? వీటికి సమ్ చేస్తే వచ్చినటువంటి ఫంక్షన్ దిస్ ఈజ్ మై ఎస్ఓపి, అవునా? ఇప్పుడు మరి దీన్ని ఎక్కడ వాడాలి మేడం అని అంటే చెప్తానండి. వెన్ ద ఫంక్షన్ వాల్యూ ఈజ్ 1, ఇన్ దట్ కేస్ ఓన్లీ యూ హ్యావ్ టు రైట్ ఎస్ఓపి. అంటే ఎక్కడెక్కడైతే నీకు ఫంక్షన్ వాల్యూ 1 వచ్చింది, ఇక్కడ వచ్చింది బెటా, ఈ 3 ప్లేస్లో ఫంక్షన్ వాల్యూ 1 వచ్చింది, దెన్ కరస్పాండింగ్ వేరియబుల్స్ ఏంటి నాకు? దిస్ వన్, దిస్, ఇవి నేను సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్గా తీసుకోవాలి. అది ఎలానో చెప్తాను. అండ్ ఇంకొక వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ రూల్లో 1ని ఏతోని రిప్రజెంట్ చేస్తాము అండ్ 0ని ఏ బార్తో రిప్రజెంట్ చేస్తాను. మీకు కంపల్సరీ తెలియాల్సింది ఏంటిది? ఎస్ఓపి ఫంక్షన్ రాయాలి అని అంటే ఎప్పుడు రాయాలి? ఫంక్షన్ వాల్యూ 1 ఉన్నప్పుడు మాత్రమే రాయాలి. అండ్ 1 రిప్రజెంట్స్ విత్ ఏ అండ్ 0 రిప్రజెంట్స్ విత్ ఏ బార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇచ్చారండి, ఇదే ప్రాబ్లం ఇచ్చారు. ఏమని? ఎక్స్ప్రెస్ ఎఫ్ ఈజ్ ఎస్ఓపి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ టర్మ్స్గా రాయండి. ఇచ్చినటువంటి ట్రూత్ టేబుల్ నుంచి దీన్ని సమ్ ఆఫ్ ప్రోడక్ట్ టర్మ్స్గా రాయండి అని అంటున్నాను. ఓకే. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఏ అంటే ఏమంటున్నాను? ఏ అంటే 1, ఏ బార్ అంటే 0. ఓకే, రిమెంబర్ దట్ ఏ ఈజ్ 1, ఏ బార్ ఈజ్ 0. అదొకటి గుర్తుండాలి. నాకు సమ్ ఆఫ్ ప్రోడక్ట్గా రాయండి అంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఎక్కడెక్కడైతే 1 అవుతుందో మనకి తెలుసు బెటా, ఇక్కడ 1 అవుతుంది. దీని కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 0, 1. ఇక్కడ ఏలో 0 వస్తుంది. 0 వస్తే అంటే అప్పుడు నేను ఏమని రిప్రజెంట్ చేయాలి? ఏ బార్ అని రాయాలి. 0, 1 ఒకటి 0, 1 వస్తుంది. 1కి కరెస్పాండింగ్ ఇంకొకటి ఏమొస్తుంది? 1, 0 వస్తుంది. అండ్ ఇంకొకటి 1, 1 వస్తుంది. ఈ 1కి కరెస్పాండింగ్ టర్మ్స్ అండి ఇవి, అవునా? ఈ కాంబినేషన్స్ని నేను ఈ 2 వేస్
అంటే 1 అనేది ఏతో రిప్రజెంట్ చేసి 0 అనేది ఏ బార్తో రిప్రజెంట్ చేశాను అనుకోండి. ఈ 2 కాంబినేషన్స్లో 0 అంటే ఏంటిది ఏ బార్ అంటే ఏ బార్. ఓకే 1 అంటే ఇందులో ఏంటిది 1 అంటే బి జనరల్ 1. ఓకే నా ఫస్ట్ దాంట్లో 1 అంటే ఏంటిది నాకు 1 ఈజ్ ఏ. 0 అంటే ఏంటిది సెకండ్ కాంబినేషన్ బి బార్. నెక్స్ట్ 1 అంటే ఏంటిది ఏ అండ్ బి. అవునా ఇవేంటిది నాకు ప్రోడక్ట్ టర్మ్స్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ దీస్ ఆర్ ద ప్రోడక్ట్ టర్మ్స్ రైట్. నేను వీటిని ఇప్పుడు ఎస్ఓపి రాయాలంటే ఎస్ఓపి ఫంక్షన్ రాయాలి అని అంటే ఏంటిది సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ చేయాలి. ఈ ప్రోడక్ట్స్ వచ్చాయి కదా వీటిని సమ్ చేయాలి అంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ప్లస్ ఏబి. అవునా దిస్ ఈజ్ మై ఎస్ఓపి ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు ఏ వేరియబుల్ బి వేరియబుల్ తీసుకున్నాం. మరి సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ నుంచి మనం ఇంకొకటి కనుక్కుంటాము మ్యాక్స్. దిస్ ఈస్ ద మెయిన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ నుంచి మనం కనుక్కునేది ఏంటిది అని అంటే మిన్ టర్మ్స్. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ నుంచి మనం కనుక్కునేటివి మ్యాక్స్ టర్మ్స్. ఓకే దెన్ మిన్ టర్మ్స్ అంటే దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ రాద్దామండి. మిన్ టర్మ్స్ అంటే ఎస్ఓపి దిస్ ఈజ్ ద సమ్మేషన్ ఎం అంటాం. మరి ఎస్ఓపి ఏంటిది మిన్ టర్మ్స్ అని అంటే ఎలా రాస్తామంటే చూడండి మిన్ టర్మ్స్ రిప్రజెంట్స్ విత్ ఎం. పిఓఎస్ నుంచి మనకు మ్యాక్స్ టర్మ్స్ వస్తాయండి. ఎక్కడెక్కడ ఏబి ఫస్ట్ ఇది మనకు 0ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఇస్ 1 దిస్ ఇస్ 2 దిస్ ఇస్ 3 అంటే ఏ బార్ బి అంటే 1కి కరెస్పాండింగ్ రైట్. 1 కదా ఇది 0 ఇది 2 3 ఇది ఇక్కడ ఏ బార్ బి అంటే 1 అండ్ ఏబి బార్ అంటే 2 అండ్ ఏపి అంటే 3 అంటే ఏమేమి వచ్చినాయి నాకు ఇక్కడ వాట్ ఆర్ ద టర్మ్స్ హియర్ 1 2 3 అంటే నాకు మిన్ టర్మ్స్ ఏవేవి వచ్చినాయండి మినిమం టర్మ్స్ మిన్ టర్మ్స్ ఇస్ 1, 2, 3. మరి దిస్ ఎస్ఓపి ఈజ్ స్టాండర్డ్ ఎస్ఓపి ఆర్ నాట్ అని అడుగుతారు. లేదా దీన్నే కెనానికల్ ఎస్ఓపి అంటాము. ఎప్పుడు అంటాము అది మీకు తెలియాలి. ఎప్పుడు అంటామండి కెనానికల్ ఎస్ఓపి ఆర్ స్టాండర్డ్ ఎస్ఓపి అని? ప్రతి టర్ములో ప్రతి వేరియబుల్ ఉంటే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో ఇప్పుడు ఏ బి కాంబినేషన్ టోటల్గా 2 వేరియబుల్స్. ప్రతి టర్మ్లో ఆ ప్రతి వేరియబుల్ రిప్రజెంట్ అయితే ఏబి వచ్చింది ఇక్కడ కూడా ఏబి వచ్చింది ఇక్కడ కూడా ఏబి వచ్చింది. అప్పుడు టోటల్ టర్మ్స్లో ప్రతి ప్లేస్లో ఐ మీన్ ఇప్పుడు ఇది ఒక రిప్రజెంటేషన్ ఇదొకటి ఇక్కడ ఉంది ఏబి ఇక్కడ ఉంది. ప్రతి టర్మ్లో ప్రతి వేరియబుల్ ఉంటే దాన్ని నేను స్టాండర్డ్ ఎస్ఓపి ఆర్ కెనానికల్ ఎస్ఓపి అని అంటాము. అర్థమైంది కదండి. ఈ విధంగా ఎస్ఓపి అండ్ స్టాండర్డ్ ఎస్ఓపి అండ్ కెనానికల్ గురించి తెలుసుకున్నాం. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పిఓఎస్ గురించి చూద్దాం. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.